నాంజనశలాకయా చక్షురున్మీలితం येन तस्मै श्रीगुरवे नमः। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधाकान्तो नमोऽस्तुते। सप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर हरे ओम कृष्णा उग्रं कृष्ण वीरं कृष्ण हरे हरे महाविष्णुं हरे ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं ओम मृत्युं नमाम्यहम्। माताजी ने गप्पा माताजी ओम उग्रं वीरं महाविष्णुं जलंतं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्युर्मृत्युं नमाम्यहम्। हरे कृष्णा कृष्ण नो 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 कृष्णाराध्य नमो ब्राह्मण्य देवाय गो ब्राह्मण हिताय च जगद्दिताय कृष्णाय गोविंदाय नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद चेप्पेसे श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंदा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण माताजी। yes కృష్ణారాధ్య యాక్చువల్లీ వన్ డే యూ డిడ్ వెరీ గుడ్, చాలా బాగా చెప్పావు నాన్న. సో ఈ రోజు నువ్వు మర్చిపోయావు ఎందుకు? బికాజ్ నువ్వు గాడ్ ముందు ఈ ప్రేయర్స్ చదవట్లేదు. ఒకసారి నువ్వు నేర్చుకునే అన్ని ఒక్క రోజులో ఒక్కసారి చెప్పు నాన్న, మర్చిపోతావు మళ్ళీ లేకపోతే. ఇప్పుడు సరేనా? యూ విల్ ప్రాక్టీస్ ఇట్ రైట్. నీకు వచ్చు కదా, వచ్చినాయి పోతున్నాయి మళ్ళీ అన్ని పోతున్నాయి. సో నువ్వు ఎంత మంచి ప్రేయర్స్ ఇవి, చక్కటి ప్రేయర్స్. నువ్వు అన్ని మర్చిపోతే ఎలా నేర్చేసుకొని? సో నువ్వు అలాగే గుర్తుంచుకోవాలి అంటే ఒకటే ఒక సొల్యూషన్ ఏంటి అంటే, రోజు భగవంతుడి ముందు నిల్చొని ఎంతసేపు నాన్న ఇవి 2-3 minutes తీసేసుకుంటుంది అంతే. ఏదన్నా 10 minutes కూడా కాదు. ఒక్క 3-4 minutes నువ్వు స్పెండ్ చేస్తే ఇవన్నీ శ్లోకాస్ చక్కగా చెప్తే నీకు మంచిది, నీకు కూడా పర్సనల్ గా నీకు మంచిది. ఎలాగో నేను ఇప్పుడు చెప్తాను చూడండి, మీకు ఎలా మంచిది అనేది మీకు మెల్లిమెల్లిగా అర్థమవుతూ ఉంటది. మీరు ఇంకా వదిలిపెట్టారు, శ్లోకాస్ వదిలిపెట్టారు. అమ్మా నేను చదవాల్సిందే ఏమైనా కానీ, ఎటు దిక్కు స్టడీసే ఉండాలి. ఇవి మాత్రం కంపల్సరీ. ఒక లెగ్ ఇందులో ఉండాలి, ఒక లెగ్ అందులో ఉండాలి. కానీ వీలైనప్పుడు నువ్వు ఇందులో దూకగలగాలి, స్పిరిచువల్ అయిపోవాలి. చూసారా, ఇప్పుడు చాలా మంది ఓల్డ్ పీపుల్ దూకలేకపోతున్నారు, అసలు ఇందులోకి రాలేకపోతున్నారు. ఓల్డ్ పీపుల్ ఆ టీవీ సీరియల్స్ లో మునిగిపోయారు. ఆ అత్త మామ గొడవలు అవి ఏమి ఉండదు, అందులో మునిగిపోయి అందులోనే ఫ్లోట్ అవుతూ ఉన్నారు. సో మనం ఇందులోకి దూకగలగాలి, స్పిరిచువల్ అయిపోవాలి, ఇందులోకి రావాలి. మనం టైం వచ్చినప్పుడు ఇందులో రెండో కాలు కూడా పెట్టగలిగేటట్టుగా ఉండాలి. అంటే ఇప్పటి నుంచి మనము మర్చిపోకూడదు, ఏది కూడా మర్చిపోకూడదు. మర్చిపోవద్దంటే యూ హ్యావ్ టు ప్రే చేసేటప్పుడు, గాడ్ కి ప్రే చేసేటప్పుడు ఈ శ్లోకాస్ నేర్చుకునే అన్ని చెప్పాలి. ఓకే ఓకే నౌ I want to share see ఏదో చెప్తుంది కృష్ణారాధ్య వాళ్ళ చెల్లెలు, ఏదో చెప్తున్నారు. ఏంటి అమ్మా? కృష్ణారాధ్య వాళ్ళ చెల్లెలేనా చెప్పేది? ఏదో చెప్తుంది పాపం. ఏం చెప్పాలనుకుంటుంది మాతాజీ? నో మాతాజీ, నువ్వేనా? ఓకే ఓకే నాకేదో మీ చిన్న పాప చెప్తున్నట్టుగా అనిపించింది. ఓకే ఓకే నాన్న, చూడు ఇక్కడ ఇది నేను చెప్పాను కదా, దామోదర వ్రతం వచ్చేసింది మనకి, రేపటి నుంచి స్టార్ట్ వ్రతము. సో మనము ఈ సీన్ పెట్టుకొని ఈ సీన్ కి మనము ప్రే చేయాలన్నమాట. రోజు చక్కగా హారతి ఇవ్వాలి. ఓకేనా? హారతి ఇవ్వాలి. దామోదర అష్టకం ఉంది కదా మనకి, నమామీశ్వరం సచ్చిదానంద రూపం, ఆ పాట ఉంది. ఆ పాట పెట్టుకొని చక్కగా హారతి ఇవ్వాలి. నేను ఆ పాట వీలవుతే రేపు పెడతాను. ఐ థింక్ ముకుంద ప్రియాకి వచ్చు, కృష్ణ ఆరాధ్య ప్రాక్టీస్ చేస్తున్నారు, ఇంకా కొందరు ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రాక్టీస్ చేయండి, ఇస్ వెరీ గుడ్. ఓకే, వెరీ గుడ్ ఆహ్లాద్. మీరందరూ కృష్ణ భక్తులు అయిపోతున్నారు ఇప్పుడే చిన్నప్పుడు. సో
ఫ్యూచర్ మీతోటే వరల్డ్ మొత్తం నడుస్తూ ఉంటుందన్నమాట. ఎటువంటి రెయిన్స్ పడకుండా ఉండదు. మీరున్నంత కాలం చాలా బాగుంటుంది అన్నమాట. ఎందుకు భక్తులు ఉన్నారు అంటే కృష్ణ ఎటువంటి లోటు చేయడు. ఇవాళ మనము చాప్టర్ 1 లో ఉన్నాము. 32 శ్లోక, 33 శ్లోక అండ్ 34 ట్రై చేద్దాము. ఓకేనా? సో నౌ కిం 32 శ్లోక. కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా ఏషామత్తే కాంక్షితం నో రాజ్యం భోగాః సుఖాని చ. ఎంత బాధగా చెప్తున్నాడు అర్జునుడు, ఎంత బాధపడుతున్నాడో అక్కడ చూడండి ఏం చెప్తున్నాడు. ఓ గోవిందా, of what avail to us or a kingdom, happiness, even life itself, when all those for whom we may desire them are now arrayed on this battlefield. అంటే ఏంటి ఇక్కడ చూడండి, మనం ఎవరి కోసం అయితే ఇదంతా కోరుకుంటున్నామో వారే మన ఎదురుగా యుద్ధం కోసం ఉన్నప్పుడు రాజ్యంతో గాని సుఖాల వలన కానీ ఇక ఈ జీవితం వల్ల కానీ ప్రయోజనం ఏముంది? అంతే కదా, మన ఎదురుగా అందరు మన వాళ్ళే ఉన్నారు. వాళ్ళతో ఫైటింగ్ చేసి ఇదంతా మనం నిన్న చెప్పేసుకున్నాం. ఈ రాజ్యము సుఖాలు ఇంకా ఎందుకు ఈ జీవితం, దీని వల్ల ఉపయోగం ఏంటి అని చెప్తున్నాడు. కానీ మనం పర్పోర్ట్ చూడలేదు నిన్న 32nd. సో లెట్ us look into that what Prabhupada is explain wants to say to us. ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రభుపాద మనకి, ఇది చూద్దాం. Arjuna has addressed Lord Krishna as Govinda because Krishna is the object of all pleasures for cows and the senses. Adi. By using this significant word, Arjuna indicates that Krishna should understand what will satisfy Arjuna's senses. But Govinda is not meant for satisfying our senses. ఇక్కడ తెలుగులో నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. కృష్ణుడు గోవులకు మరియు ఇంద్రియాలకు సమస్త భోగములను కలిగించేవాడు కాబట్టి అర్జునుడు కృష్ణుడిని గోవింద అని సంబోధించాడు. ఇక్కడ ఏంటి గోవింద అంటే అర్థం ఏంటి? గో అంటే ఇక్కడ ఆవు కూడా వస్తుంది, గో అంటే ఆవు వస్తుంది, ఇంకొకటి సెన్సెస్ కూడా వస్తుంది. గో అంటే ఆవు వస్తుంది, సెన్సెస్ కూడా వస్తుంది. ఓకే, సో ఇక్కడ గోవింద, వింద అంటే ప్లెజర్ అన్నమాట. సో గోవింద అంటే ఆ గోవులకి ప్లెజర్ ఇచ్చేవాడు, సెన్సెస్ కి కూడా ప్లెజర్ ఇచ్చేవాడు. మన సెన్సెస్ కి కూడా ప్లెజర్ ఇచ్చేవాడు, ఇంకొకటి గోవులకు కూడా ప్లెజర్ ఇచ్చేవాడు. అలాంటి అది గోవింద అంటే మీనింగ్ అదనమాట. సో అటువంటి వాడు కృష్ణుడు అంటే ఎవరో మీకు అర్థమైంది కదా. సో బై యూజింగ్ ది సిగ్నిఫికెంట్ వర్డ్ గోవింద అనే వర్డ్ ఎందుకు యూజ్ చేస్తున్నాడు చూడండి. అర్జున ఇండికేట్స్ దట్ కృష్ణ షుడ్ అండర్స్టాండ్ వాట్ విల్ సాటిస్ఫై అర్జున సెన్సెస్. ఇప్పుడు అంటే ఆయన ఎందుకు చెప్తున్నాడు, నువ్వు అర్థం చేసుకో కృష్ణ, నా సెన్సెస్ ఎలా సాటిస్ఫై అవుతాయో ప్లీజ్ అండర్స్టాండ్ అని చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే ఈ కెన్ అండర్స్టాండ్ కృష్ణ ఏంటి గోవిందానికి ఇంకో పేరు అంటే ఏంటి, సెన్సెస్ ని సాటిస్ఫై చేసేవాడు కదా. కాబట్టి అర్జున అంటున్నాడు నా సెన్సెస్ ఇప్పుడున్న పరిస్థితికి నన్ను ఎలా సాటిస్ఫై చేస్తావు, ప్లీజ్ అండర్స్టాండ్. బట్ గోవింద ఇస్ నాట్ మెంట్ ఫర్ సాటిస్ఫైయింగ్ అవర్ సెన్సెస్. కానీ ఇక్కడ అంటే ఆయన ఇలా సంతృప్తి పరచడానికే కాదు కదా. అంటే ఏంటో ఇక్కడ నెక్స్ట్ దాంట్లో చూడండి మీకు అర్థమవుతుంది. ఇఫ్ యూ ట్రై టు సాటిస్ఫై ద సెన్సెస్ ఆఫ్ గోవింద, హౌవెవర్ దెన్ ఆటోమేటికల్లీ అవర్ ఓన్ సెన్సెస్ ఆర్ సాటిస్ఫైడ్. ఎలా? మనం ఫస్ట్ ఆ గోవిందుని సెన్సెస్ సాటిస్ఫై చేయాలి. గోవిందుని యొక్క సెన్సెస్ సాటిస్ఫై చేస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్ గా మన సెన్సెస్ కూడా సాటిస్ఫై అవుతాయి. మనం గోవింద ఇంద్రియాలు ఉన్నాయి కదా, అంటే అన్ని అన్నమాట ఇంద్రియాలు సెన్సెస్. ఐ హావ్ ఎక్స్ప్లెయిన్డ్ యూ, మన ప్రీవియస్ క్లాసెస్ లో చెప్పాను నేను మన సెన్సెస్ ఏంటి అనేది. హియరింగ్, లిజనింగ్, ఈటింగ్ అయిన ఏదైనా సెన్సెస్ 5 సెన్సెస్ ఉన్నాయి. మీరు ఒకసారి బ్యాక్ వెళ్ళి చూసుకోండి, మీకు తెలియాలి ఇవన్నీ సెన్సెస్ ఏంటి అనేది. సో ఎప్పుడైతే మనము కృష్ణ సెన్సెస్ సాటిస్ఫై చేస్తే అప్పుడు ఆటోమేటిక్ గా మన సెన్సెస్ సాటిస్ఫై అవుతాయి. మెటీరియల్లీ ఎవ్రీవన్ వాంట్స్ టు సాటిస్ఫై సెన్సెస్, అంతే కదా.
ప్రతి ఒక్కరికి ఏముంటుంది, ఏవేవో కోరికలు ఉంటాయి. అందుకే కదా అంత రష్ ఆ టెంపుల్స్ లో వెళ్తారు. వెళ్ళేసి అక్కడ నిల్చొని కృష్ణ కృష్ణ గోవింద ప్లీజ్ నాకు అది కావాలి, ఇది కావాలి, ఇంకా పక్కవాడికి ఉంది అంత ఉంది, వాడికంటే డబల్ కావాలి నాకు, లేదంటే వాడు ఏదో ఇంకేదో కారు కొన్నాడు, వాడు అది కొన్నాడు కదా, దానికంటే పెద్దది ఏదై ఉంటది, బిఎండబ్ల్యూనో ఇంకేదో ఇంకేదో, ఇలాంటి కోరికలు అసలు దానికి హద్దు ఉండదు కోరుకోవడానికి. అలా కోరుకుంటూ ఉంటారనమాట. సొంత సొంత ఇంద్రియాలు సంతృప్తి చెందుతాయి. భౌతికంగా ప్రతి ఒక్కరూ తన ఇంద్రియాలను సంతృప్తి పరచాలని కోరుకుంటారు. మరియు అలాంటి సంతృప్తి కోసం భగవంతుడు ఆజ్ఞ సరఫరాదారుగా ఉండాలని అతను కోరుకుంటాడు. అంటే ఎలా అంటే ఒక పనివాడిగా చూస్తారనమాట భగవంతుణ్ణి. ఇదిగో నాకు ఇలా చెయ్యాలి నువ్వు అని కోరుకుంటారు. నేను సపోజ్ అది తీరలేదనుకో, ఏదో డోంగి బాబా దగ్గరికి వెళ్ళిపోతారు. ఇంకేదో బాబా దొరుకుతాడు, అక్కడికి వెళ్ళిపోయి, ఇప్పుడు ప్రజెంట్ కలికాలం అలా ఉందన్నమాట. ఆ డోంగి బాబా దగ్గరికి వెళ్ళిపోయి, బాబా నాకు ఇది కావాలి అది కావాలి అని అంటే, ఓకే తదాస్తు అని అన్నట్టుగా, అది అయినా అవ్వకపోయినా మన చుట్టూ ఉన్న ఉంటారు కదా జనాలు, చుట్టూ ఉన్న వాళ్ళు. యాక్చువల్గా మన శాస్త్రాలు ఇవన్నీ చెప్పలేదు. మన శాస్త్రాలు ఇప్పుడు కామన్ మ్యాన్ అవన్నీ తీర్చలేడు. కామన్ మ్యాన్ అక్కడి వరకు వెళ్తాడు. దేవుడు ఉన్న స్టేజ్కి, అంటే అలాంటి గుణగణాలు అలాంటివన్నీ వస్తాయి అతనికి. అలాంటి స్టేజ్ వరకు వెళ్తాడు కానీ హీ విల్ నాట్ బికమ్ ఏ లార్డ్ అవ్వలేడు. ఇదంతా సిస్టమ్ ఆల్రెడీ ప్రిపేర్డ్గా ఉంది. ఎవరు ఉండాలి, ఆయన కింద ఎవరు ఉండాలి. బ్రహ్మ క్రియేటర్ కదా, మనకు తెలుసు. బ్రహ్మ ఇస్ ఎ క్రియేటర్. అయితే ఈ బ్రహ్మ అనే అదొక ఏమంటారు, డిజిగ్నేషన్ అన్నమాట. బ్రహ్మ అనేది ఒక డిజిగ్నేషన్. ఆ డిజిగ్నేషన్ దగ్గర ఎవరైనా కూర్చోవచ్చు ఆ బ్రహ్మ పొజిషన్ లో. ఇట్ ఈస్ నాట్ దట్ బ్రహ్మ అంటే ఒక్కడే ఉంటాడు కాదు. ఇంకా మీకు భగవద్గీతలో ఇంకా నెక్స్ట్ చాప్టర్స్ వెళ్తూ ఉంటే మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతూ ఉంటది అనమాట. బ్రహ్మ ఎవరు, శివుడు ఎవరు, దుర్గాదేవి ఎవరు, అందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క పోర్ట్ఫోలియో ఉందన్నమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చేశాడు లార్డ్ కృష్ణ. ఎవరిది వాళ్ళు చూసుకుంటూ ఉంటారనమాట. సో ఒకరి పనిలో ఒకరు ఇంటర్ఫియర్ అవ్వరు. సో ఇదంతా నడుస్తుంది, పెద్ద సిస్టమ్ అనమాట. లార్జ్ పెద్ద సిస్టమ్. మన దగ్గర ఎట్లా అయితే ప్రైమ్ మినిస్టర్ కొందరు మినిస్టర్స్, ఎలా అయితే మొత్తం సిస్టమాటిక్ గా నడుస్తుందో, అలాగే ఇన్ ద సేమ్ వే అంతా మన పైన కూడా ఒక సిస్టమ్ నడుస్తుంది అన్నమాట. అది మనకి తెలియకుండా ఉన్నాం. సో మనం ఏం చేస్తాము, వెళ్ళిపోయి ఎవరో దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా మొక్కేసుకుంటూ ఉంటాం అనమాట. మొక్కేసుకుంటూ ఉంటాము. ఇంకా ఏదో అది యాక్చువల్గా ఇది సాటిస్ఫై చేసేది ఎవరు, ఇది ఒకటి సిగ్నేచర్ పెట్టాల్సింది ఎవరు, నీ కోరికను సిగ్నేచర్ పెట్టాల్సింది పైన నుంచి రావాలి. పైన నుంచి వచ్చి ఆయన సిగ్నేచర్ పెడితేనే అది నడుస్తుంది, అది కిందికి వస్తుంది అన్నమాట. సో ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. అలాంటి సంతృప్తి కోసం భగవంతుడు ఆజ్ఞ సరఫరాదారుగా ఉండాలని తను కోరుకుంటాడు. అంటే మనందరం కామన్ పీపుల్ అందరం ఇప్పుడు ప్రజెంట్ అలా నడుస్తుంది అనమాట. కామన్ పీపుల్ అందరు అలా ఏంటి, భగవంతుడు అంటే అతను మనం కోరుకున్నది ఆయన ఇవ్వాలి, ఇస్తేనే భగవంతుడు. ఇవ్వలేదానికి వచ్చి ఈ భగవంతుడు వేస్ట్, నేను శివుని దగ్గరికి వెళ్ళిపోతా, శివ వేస్ట్, నేను ఇంకొక దగ్గరికి వెళ్ళిపోతా, ఇలా ఉంటారనమాట జనాలు. కానీ యాక్చువల్గా ఒక సిస్టమ్ అనేది ఉంది, దాని ప్రకారంగా నడుస్తూ ఉంటుంది. ఎలా అయితే ప్రైమ్ మినిస్టర్ సిగ్నేచర్ పెడితేనే అన్ని జరిగిపోతాయో, హయ్యర్ కమాండర్ ఎవరైతే ఉన్నారో, హయ్యెస్ట్ పొజిషన్ లో ఉన్నవాడు అతని సిగ్నేచర్ పెడితేనే అన్ని జరగాలి. సో అది మనకు తెలియకుండా మనం వేరే దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాం. సో దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ. సో 33 and 34 నిన్న 32nd యొక్క పర్పోర్ట్ చెప్పుకోలేదు. సో దట్ పర్పోర్ట్ ఇస్ కంప్లీటెడ్ నౌ. సో నౌ 33, ఇది 32nd అందరు చెప్పారనుకుంటా కదా. శ్లోక చెప్పారా? ఇది అందరు చెప్పారా అమ్మా? రైట్, అందరు చెప్పారు. ఇప్పుడు 33. ఇమేవ స్థితా యుద్ధే ప్రాణాం త్యక్త్వ తనాని చ ఆచార్యః పితరః పుత్రాస్ తథైవ చ పితామహాః.
ఇది 33 శ్లోక. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, చక్కగా వినండి. తైమేవ స్థితా యుద్ధే ప్రాణాం త్యక్త్వా ధనాని చ ఆచార్యః పితరః పుత్రాస్ తథైవ చ పితామహాః. ఓకే, దీత్య చెప్పునానా? तैमेव स्थिता युद्धे प्राणां त्यक्त्वा धनानि च आचार्याः पितरः पुत्राः तथैव च पितामहाः. వండర్ఫుల్, ఎక్సలెంట్. ఓకే మాతాజీ నేను చెప్పొచ్చు. చెప్పు. तैमेव वस्थिता युद्धे प्राणां त्याक्त्वा धनानि च आचार्य पितरः पुत्राः तथैव च पितामहाः. ఓకే ఓకే, నెక్స్ట్ ఎవరు చెప్తారు? మాతాజీ Yes. అల్సే మాతాజీ. ఓకే, నాగబ్రాహ్మణ్ చెప్పమ్మా. త ఇమే అవస్థితా యుద్ధే ప్రాణాం త్యక్త్వా ధనాని చ ఆచార్యః పితరః పుత్రాస్ తథైవ చ పితామహాః. వండర్ఫుల్, సూపర్. నెక్స్ట్ మాతాజీ యశ్వంత్. ఓకే. తైమే वस्थिता युद्धे ప్రాణాం प्राणां त्यक्त्वा धनानि च आचार्यः पितरः पुत्राः तथैव च पितामहाः. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, రిషిత, డూ యూ వాంట్ టు రిపీట్ నానా? Mataji, I want to try Mataji. ఓకే, ట్రై నానా, ట్రై. तैमे अवस्थिता युद्धे प्राणां धनानि च आचार्यः पितरः पुत्राः तथैव च पितामहाः. ఎక్సలెంట్ రిషిత. ఫస్ట్ క్లాస్ కదా నాన్న? ఫస్టా సెకండా? Third Mataji. థర్డ్. వెరీ గుడ్. ఓకే, థర్డ్ క్లాస్. గుడ్. ఓకే, చాలా బాగా చెప్పావు రిషిత. నెక్స్ట్ ఓకే, అందరు అయిపోయారు కదా? ఓకే, నెక్స్ట్ మనం ఇంకొక శ్లోక చూడండి. ఓకే Mataji. కృష్ణారాధ్య. బాబా సారీ నాన్న, చెప్తున్నాను. తైమేవ స్థితా యుద్ధే ప్రాణాం త్యక్త్వా ధనాని చ ఆచార్యః పితరః పుత్రాస్ తదైవ చ పితామహాః. ఓకే, తదైవ చ పితామహాః. ఓకే యశ్వంత్, ఏం రాయొద్దు నాన్న, నువ్వు కామ్గా కూర్చోవాలి. మాతులాం శ్వశురా పౌత్రాః శైలాః సంబంధినస్తథా ఏతాన్న హంతుం ఇచ్చామి నతో అపి మధుసూదన. ఇక్కడంతా అర్జున ఏడిపే ఉంది పాపం.
ఎవరెవరు వచ్చారు అంతా చెప్తున్నాడు అనమాట. వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చారు, వాళ్ళందరితో నేను ఇప్పుడు యుద్ధం చేయాలి. మాతులాం శ్వశురా పౌత్రాః శైలాః సంబంధినస్తథా ఏతాన్న హంతుం ఇచ్చామి నతో అపి మధుసూదన. ఓకే, ఎవరు చెప్తారు ఇది? ఎనీవన్ వుడ్ లైక్ టు ట్రై? మాతులాం శ్వశురా పౌత్రాః. దీత్య చెప్పు. మాతాజీ నేను చెప్పొచ్చు. వెయిట్ దీత్య ఫస్ట్ చెప్దాం. దీత్య చెప్పు. మాతులా శ్వశురా పౌత్రాః శ్యాలాః సంబంధినస్తథా ఇచ్చామి నాతో అపి మధుసూదన. ఓకే, మీరు కొంచెం దగ్గరగా ఉండాలి మౌత్ పీస్ కి. ఓకే, నెక్స్ట్ హాక్లా మాతాజీ నేను చెప్పు. చెప్పు. మాతులా శ్వశురా పౌత్రాః శల్యా సంబంధినస్తథా శ్యాలాః. శల్యా కాదు, శ్యాలాః. శ్యాలాః సంబంధినస్తథా ఆ, ఏతాన్న హంతుమిచ్చామి నతో అపి మధుసూదన. వండర్ఫుల్, సూపర్ సూపర్. ఎస్, నెక్స్ట్. ఎస్, నెక్స్ట్ హూ వాంట్స్ టు సే? ఓకే, సాధ్వి. మాతాజీ చెప్పు. మాతులాః మాతులాః శ్వశురాః శశురాః పౌత్రాః పౌత్రాః శ్యాలాః శ్యాలాః సంబంధినస్తథా సంబంధిస్తథా సంబంధినస్తథా తథా ఏతాన్ నహంతుం ఇచ్చామి నతో అపి మధుసూదన. Yes, very good. Next. ఓకే, దీత్య ఆహ్లాద్ అయిపోయాడు. కృష్ణ ఆరాధ్య చెప్తావా? I want to repeat Mataji. అదే రిపీట్. మాతులాం శ్వశురాం Swasura పౌత్రాః Pautra మాతులాం శ్వశురాం పౌత్రాః Matulam Sesura Pautram శ్యాలాః Selaha సంబంధినస్తథా Sambanditaha శ్యాలాః సంబంధినస్తథా Sala Sambanditala ఏతాన్ Etam నహంతుం Nahantu ఇచ్చామి Ichyami ఏతాన్ నహంతుం ఇచ్చామి Etamahantu Ichyami నతో అపి Tadovapi మధుసూదన. Madhusudana. వెరీ నైస్. సో మన క్లాస్ లో వర్ణిక అని కొత్త అమ్మాయి వచ్చింది. వర్ణిక, ఓకే, వెరీ నైస్ నాన్న. డూ యూ వాంట్ టు సే? ఓకే, అన్మ్యూట్. Yes, ma'am. ఓకే, వర్ణిక. ఓకే, మాతులాం Matulam శ్వశురాః Shashuraha పౌత్రాః Pautraha శ్యాలాః శ్యాలాః Yalaha సంబంధినస్ Ambastiram Sambandinas. చెప్పు.
సంబంధినస్ సంబంధినస్ తథా సంబస్థితంస్తథా ఏతాన్ వేదాన్ నహంతుం నహంతుం ఇచ్చామి ఇచ్ఛామి జ్ఞతో అపి నతోపి మధుసూదన. మధుసూదన. సో అందరు అయిపోయి ఉంటారు. నాగబ్రాహ్మణి చెప్తావా? yes మాతాజీ. చెప్పు నేను. మాతులాః శ్వరురాః శ్వశురాః పౌత్రాః శ్వశురాః శ్వశురాః పౌత్రాః శ్యాలాః సంబంధినస్తథా ఏతాన్ నహంతుం ఇచ్ఛామి ననోత అపి మధుసూదన. జ్ఞతో అపి నతో అపి. ఓకే. సో నౌ లెట్ us మాతాజీ. చెప్పు నాన్న. చెప్పు చెప్పు. ముకుంద ప్రియ చెప్తున్నావా? నువ్వు చెప్పాలిగా, చెప్పు. మాతాజీ, I want to repeat మాతాజీ. ఓకే చెప్పు నాన్న. మాతులా మాతులా శ్వశురాః సురాః పౌత్రాః పౌత్ర శైలాః శ్లైలాః శ్యాలాః శ్యాలాః సంబంధినస్తథా సంధినస్తథా ఏతాన్ ఏతాన్ నహంతుం నహంతుం ఇచ్చామి ఇచ్ఛామి జ్ఞతో అపి నతోపి మధుసూదన. మధుసూదన. ఇక్కడ ఏం ఎవరు అది చెప్పేది? యశ్వంత? ఎస్ మాతాజీ. చెప్పు మరి తొందరగా. మాతులాస్ శ్వశురాః మసురాః పౌత్రాః పౌత్రాః శ్యాలాః శ్యాలాః సంబంధినస్తథా ఏతాన్ హంతుమిచ్ఛామి ఘోనస్తో జ్ఞతో అపి గతో అపి మధుసూదన. జ్ఞతో అపి. జ్ఞతో అపి మధుసూదన. ఓకే. సో మనం దీనికి వెళ్ళిపోదాం. సినానిమ్స్. తే అంటే ఆల్ ఆఫ్ దెమ్ అంటే వారు, ఇమే అంటే దీస్ అంటే వీరు, అవస్థిత నిలిచి ఉన్న అంటే సిచ్యుయేటెడ్, యుద్ధే యుద్ధం కొరకు అంటే ఆన్ దిస్ బ్యాటిల్ ఫీల్డ్, ప్రాణాలను అంటే లైఫ్స్, త్యక్త్వ అంటే గివింగ్ అప్ అంటే వదులుకోవటం అన్నమాట, ధనాని రిచెస్ అంటే అన్ని ధనము అన్నమాట, చ ఆల్సో కూడా, ఆచార్య టీచర్స్ అంటే గురువులు, పితరహ ఫాదర్స్ అంటే తండ్రులు, పుత్రాహ అంటే సన్స్ అంటే కుమారులు అంటే తతాహ యాజ్ వెల్ యాజ్ ఇంకా, ఏవ సర్టైన్లీ వాస్తవంగా, చ ఆల్సో కూడా, పితామహాః అంటే గ్రాండ్ ఫాదర్స్ అంటే తాతలు. సో ఇక్కడ కూడా దీనికి చూడండి, మాతుల అంటే మేనమామలు అంటే మదర్ సైడ్ ఉన్న అంకుల్స్, శ్వశురాహ ఫాదర్ ఇన్ లాస్ అంటే మామలు, పుత్రాహ గ్రాండ్ సన్స్ అంటే తెలుసు కదా మనమలు, శ్యాలాహ అంటే భావమరుదులు బ్రదర్ ఇన్ లాస్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు, సంబంధితాహ రిలేటివ్స్, తతాహ యాజ్ వెల్ యాజ్, ఇతాన్ ఆల్ దీస్ అంటే అందరూ వీరందరూ అన్నమాట, నా నెవర్
నా హంతుం ఇచ్చామి అంటే హంతుం అంటే టు కిల్, ఇచ్చామి డు ఐ విష్, చంపడం ఇష్టం లేదు అని చెప్పడం అనమాట. ఐ డోంట్ అంటే ఎప్పటికీ నాకు చంపడం ఇష్టం లేదు, నెవర్ ఐ వాంట్ టు కిల్ దెమ్ అని. గుణాతాహ బీయింగ్ కిల్డ్ అంటే నేను చంపబడడం కూడా, అపి ఈవెన్. మధుసూదన ఓ కిల్లర్ ఆఫ్ ద డెమాన్ మధు. మధుసూదన అంటే కృష్ణ ఇక్కడ. ఎందుకు మధుసూదన పేరు వచ్చింది?